అందరికీ నమస్కారం అండి. అన్నమయ్య కోసం గురించి చెప్పుకుంటున్నాము. దాంట్లోగా ఆ నిత్యశుద్ధ పరమాత్మ వస్తువే తానని బుద్ధి అమృత రూపమగు పరమానందమును కలుగజేయుచున్నది. ఎప్పుడు ఏదైతే ఉందో పరమాత్మ, ఆ పరమాత్మ తానను బుద్ధి అంటే దృఢం చేసుకుంటే అదే అమృత రూపం లేదన్నమాట. చావు లేని పరమానందాన్ని కలుగజేస్తోంది అని చెప్పుకొస్తాం. అహం బ్రహ్మాస్మి మంత్రోయం చిత్తబంధం వినాశయేత్ ఇత్యాది ఉపనిషద్ వాక్యములు ప్రమాణములు అని చెప్పుకొచ్చారనమాట. దేహేంద్రియాదౌ అసతి బ్రహ్మోదితాం విద్వాన్ అహంతాం న జహాతి యావత్ తావత్ న అస్తి విముక్తి వార్త అపి అస్తు ఏషః వేదాంత నయాంత దర్శి. ఈ శ్లోకమున వేదాంత శాస్త్ర జ్ఞాన పండితుడైనను దేహాభిమానమును విడువకపోయిన వాడు బద్ధుడే అనే విషయమును తేటపరుచుతున్నారు. వేదాంత శాస్త్రంలో ఎన్ని మాటలు నేర్చుకుని పండితుడైనా సరే ఈ శరీరమే నేననుకుంటే బద్ధుడే అవుతున్నాడు. దేహేంద్రియాదులు మిథ్యాభూతములు. ఈ దేహేంద్రియాదులు మిథ్యాభూతములు అంటే తెచ్చిపెట్టుకున్నదే కదా ఈ భావన అంతా కదా. మనం తెచ్చుకొని సృష్టి రహస్యం తెలుసు దానంతటది రాని ఏదైనా తెలుసాక ఇదంతా కూడా మిథ్య. అయినను వాని పైన అహంత్వ మమత్వములను చేసి వేదాంత శాస్త్రముల కొసవరకు చదివిన వాడైనను దేహాత్మ బుద్ధిని ఎంతవరకు విడువక ఉన్నాడో అంతవరకును మోక్షవార్తను వినుటకు కూడా అర్హుడు కాడు. మరి మనం అర్హత సంపాదించుకున్నామా లేదండి, ఎవరికి వాళ్ళమే చూసుకోవాలి. ఎందుకని అహంత్వ మమత్వాదులను చేసి మిథ్యాభూతాలను తెలుసుకుని సరే దీని మీద శరీరం మీద భ్రాంతి వేడుకున్నా అంటే వేదాంత శాస్త్రాలను కొస వరకు చివరి వరకు చదివినా సరే దేహాత్మ బుద్ధిని ఎంతవరకు విడువకున్నాడో మోక్షం అనే వార్తను వినటానికి కూడా అర్హుడు కాదంటాను. మరి అర్హుడు ఎట్లా అవుతాడంటే ఈ శరీరం నేను కాదు ఆత్మని నేనని ఎప్పుడైతే దృఢంగా తెలుసుకున్నాడో, తెలుసుకోవటం వరకే ఏదైనా ఒక వస్తువు గురించి విన్నాం అంతవరకు అనుభవం ఎప్పుడు వస్తుంది, దాన్ని తిని జీర్ణం చేసుకున్నప్పుడు అనుభవం వస్తుంది. ఆ దాంట్లో శక్తి మనకు వచ్చినప్పుడు. ఇక్కడ కూడా వేదాంత శాస్త్రాన్ని వింటున్నాం కానీ దాన్ని ఏం చేయాలి, అనుభవంలోకి తెచ్చుకోవాలంటే ఏం చేయాలి, మనసుతో విచారించి బుద్ధితో నిశ్చయించి అనుభవానికి తెచ్చుకుంటే మోక్షవార్తను వినటానికి అర్హులమయ్యాక ఏం చేయాలి, విన్నదాన్ని మళ్ళీ మననం చేసుకుని మళ్ళీ బుద్ధితో నిశ్చయించుకుని ఏదైనా మనకి కష్టం వచ్చినప్పుడు ఇది అశాశ్వతము, ఈ కష్టం నిజం కాదు, ఇది కూడా క్షణికం, ఉంటుంది పోతుంది, పోనీ పెను కష్టమే వచ్చింది ఎంతవరకు ఉంటుంది, ఇది బ్రహ్మానందం తనకు కలిగితే ఈ కష్టం ఎంతలో లెక్క వస్తుంది మనసుకి. అట్లా తెలుసుకున్నప్పుడే మనకి ఈ బ్రహ్మ విద్య తెలుసుకున్నందుకు మనకు కొద్దో గొప్ప దాని వలన మన మనస్సుకు ఆనందం కలుగుతుందండి. కాబట్టి దేహాభిమానం ఎంత చెడ్డదో తేజోబిందోపనిషత్తున కనుగొనడు. దేహోహ మితి సంకల్ప మహత్ సంసార ఉద్యతే దేహోహమితి సంకల్ప తద్బంధమితి చోద్యతే. నేను దేహమను సంకల్పమే గొప్ప సంసారము. సంసారం అంటే మనం ఏం చెప్పుకుంటున్నాం, ఎప్పుడు సంకల్ప వికల్పాత్మకమైన మనస్సు చేసేది అనుకుంటున్నాం. అదే ఇక్కడ చెప్తున్నారు, నేను దేహమను సంకల్పమే గొప్ప సంసారము, అది అబద్ధమని కూడా చెప్పబడుతున్నది. శరీరం నేనా, ఎవరికి వాళ్ళం కాదు కదా, అయినా సరే మనం దాన్ని నిజం అనుకుంటున్నాం. దానికి వేమన యోగి చెప్తున్నారండి, నిజము కళ్ళ2 నీలకంఠుడెరుంగు నిజములాడకున్న నీతి తప్పు నిజములాడినప్పుడు నిరూపమనవచ్చు విశ్వదాభిరామ వినురవేమ. నిజము కళ్ళ2 నీలకంఠుడెరుంగు, నిజము అబద్ధం కూడా 2 ఎవరు తెలుసుకుంటాడు, నీలకంఠుడు శివుడు తెలుసుకుంటాడు పరమాత్మ. నిజములాడకున్న నీతి తప్పు, ఆ పరమాత్మ తత్వం ఆ సత్య పదార్థాన్ని గురించి చెప్పకపోతే ఏమవుతుంది, కళ్ళ గురించే చెబుతాం, అబద్ధం గురించే మాట్లాడుతూ ఉంటాం, ప్రకృతి గురించే చెప్తూ ఉంటాం. నీతి తప్పడం అంటే అదండి. నిజములాడినప్పుడు నిరూపం అనవచ్చు. నిరూపం అంటే ఏంటి, అక్కడ పరమాత్మ రూపం. ఆ నిజం ఎప్పుడైతే చెప్పామో ఆ సత్పదార్థం గురించి చెప్తూ ఉంటే ఆహా వీడికి
సత్పదార్థం గురించి తెలిసిన వాడికి అవగాహన అయిందని అనుకోవచ్చు. నీ రూపం అనవచ్చు, పరమాత్మ రూపమే అని అనవచ్చు. ఎప్పుడంటాం? నిజములాడినప్పుడు. ఆ నిజం సత్పదార్థం గురించి చెప్పేటప్పుడే ఆ పరమాత్మ రూపం అనవచ్చు అని చెప్పి మనకు వేమనయోగి చెప్తున్నారండి. ఛాయా శరీరే ప్రతిబింబ గాత్రే యత్ స్వప్న దేహే హృది కల్పితాంగే యదా ఆత్మబుద్ధి తవ నా అస్తి కాచిత్ జీవ శరీరే చ తథా ఏవమా అస్తు. నీడయందును ప్రతిబింబమందును మనోకల్పిత స్వప్నదేహమందును నిత్యత్వ బుద్ధి నేనను జ్ఞానమును ఎటుల కలుగును అనగా ఆ దేహములను నిజములను తలంచి తానని భ్రమ చెందడో ఆదాగున బ్రతికియుండు ఈ దేహమందును ఆత్మత్వ బుద్ధిని మనుజుడు చేయకుండుగాక. ఏం చెప్పుకొస్తున్నారు? ఇంకా నీడయందు ప్రతిబింబమందు. ప్రతిబింబం అంటే అద్దంలో కనిపించేది, నీడలో కనిపించేది నీడ. నీడ మనం ఉట్టిని మన అంటే ప్రతిబింబంలోనే మొత్తం మీకు కనిపిస్తాయి, నీడలోనేమో ఛాయారూపంగా కనిపిస్తుంది. మనోకల్పిత స్వప్నదేహం అందును కళలో ఏమవుతుంది? మనస్సు కల్పించేటప్పటికి స్వప్నం వచ్చింది. ఈ దేహం అందును నిత్యత్వ బుద్ధి నేనను జ్ఞానమును ఎటుల కలుగును. ఎందుకు కలుగుతోంది ఇదంతా కూడా? అసలంటూ నీలో పరమాత్మ ఉంటే నీడ నేను అనుకుంటున్నా, ప్రతిబింబం నేను అనుకుంటున్నా, కళ నేను అనుకుంటున్నా. అనగా ఆ దేహములను నిజములను తలంచి తానని భ్రమ చెందడో. అది ఎప్పుడు? నేను ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నప్పుడు ఈ దేహం నేను కాదని చెప్పి భ్రమ చెందడో. అలాగున బ్రతికియుండు ఈ శరీరం అందును ఆత్మత్వ బుద్ధిని మనుడు చేయకుండుగాక. బతికుండి కూడా ఈ శరీరం నేను కాదు, నేను ఆత్మస్వరూపాన్ని అని ఉన్నమని చెప్తున్నాడు అన్నమాట. దేహమే నేనని తలంచకూడదని భావము. పెద్దల సూక్తి ఏం చెప్తోంది? దేహాభిమానం పరిహృత్య దూరం దేహాది అభిమానం నిరతాం భజస్వ ఏవం విదిత్వా సకలంచ తత్వం శుద్ధే పరబ్రహ్మణి నిత్యమాస్వ. దేహాభిమానమును వదిలి ఆత్మాభిమానమును పొందుమా, తత్వమును కొనుగొని పరబ్రహ్మ మందుండుమా అని చెప్తోందని చెప్పి పెద్దల సూక్తి గురించి చెప్పుకొచ్చారన్నమాట. ఈ శరీరమే తాననే భ్రమ తొలగించేసుకుని ఆత్మభావంతో ఉండు, ఆత్మే నేనని చెప్పి అని అనుకుని చెప్పమంటుంది అన్నమాట. దీనికి కూడా మనకు వేమనయోగి పద్యం చెప్తున్నారండి. నిందించి భ్రమల చెందక ఏం చెబుతున్నాడు? నిందించి భ్రమల చెందక పొందిన మది చేరనొక్కి పోడిమితో. పోడిమి అంటే పరమాత్మ అనుభూతి. నీ వందుకొని గురు రహస్యము సందీయక పూర్ణుడగును సరగుణవేమ. నిందించి భ్రమల చెందక ఇదంతా ఉట్టిదే అని అంటున్నావు, కానీ నీకు అనుభవం పొందకుండా ఊరికనే పక్క వాళ్ళకి చెప్పే వేదాంతం ఉందే, అట్లా చేయకుండా భ్రమల్లో పొందకుండా మది చేర నొక్కి పోడిమితో పరమాత్మానుభూతి పొందుకొని నీ వందుకొని గురు రహస్యము, నీకు ఏదైతే గురువు గారు చెప్పారో ఆ రహస్యాన్ని తెలుసుకుని సంధియక పూర్ణుడగను సరగుణవేమ. సంధించామంటే మళ్ళీ ఏం చేస్తుంది? ప్రకృతి ప్రవేశించేసేసి ఇది మనల్ని ఇబ్బంది పెట్టేసేసి మోసం చేసి మనల్ని అజ్ఞానంలో పడేస్తుంది అన్నమాట. అందుకని పడేయకుండా సంధీయక పూర్ణుడగను సరగుణవేమ. పూర్ణత్వం అంటే ఏంటి? వెలితి లేకుండా ఉండటం. మనకి పౌర్ణమి గురించి చెప్పుకుంటాం కదా, అట్లాగే పౌర్ణమి చంద్రుడు ఎట్లా ఉంటాడు? వెలితి లేకుండా ఉంటాడు. అట్లాగే నువ్వు కూడా సాధన చేసుకుంటా ఆ గురు రహస్యాన్ని తెలుసుకొని ప్రకృతికి సందేయకుండా ఎప్పుడు పరమాత్మ భావంలో ఉండమని చెప్పి మనకు వేమనయోగి చెప్తున్నారండి. తర్వాత దేహాత్మ ధీరేవ నృణాం అసిద్ధియాం జన్మాది దుఃఖ ప్రభవస్య బీజం యతః తతః త్వం జహితాం ప్రయత్నాత్ త్యక్తేతు చిత్తేన పునః భవాస. ఇచ్చట సంసార బంధముల యొక్క నాశకారణమును చెప్పుతున్నారు. అసత్ పదార్థములనే బహూకరించు మనుష్యులకు దేహాత్మ బుద్ధి కలుగుతున్నది. అసత్ పదార్థములు అంటే ఏంటి? ప్రకృతికి సంబంధించిన
ఆ కబుర్లు చెప్తూ ఉండే వాళ్ళకి ఎట్లా ఉంటుంది, దేహాత్మ బుద్ధితో ఉంటేనే అసలు వాళ్ళు చెప్తారు, వాళ్ళు అట్లా వాళ్ళకి కలుగుతుంది. అది ఏ సంసార దుఃఖ కారణము. సంసార దుఃఖానికి ఎట్లా, ఈ మనస్సుకి సంసారం అంటే ఏంటి, సంకల్ప వికల్పాత్మకమైందని చెప్పుకుంటున్నాం కదా. ఈ సంసార దుఃఖానికి కారణం ఏంటి అంటే దేహాత్మ బుద్ధి, ఈ శరీరమే నేను అనుకోవటం. అందువలన మిగుల ప్రయత్నముతో ఆ దేహాత్మ బుద్ధిని దునుమాడము. సామాన్యంగా చేస్తే పోతుందండి ఇది, మిగుల ప్రయత్నంతో బాగా చెయ్యాలి. ఎట్లా అయితే ప్రకృతిలోకి బాగా వచ్చేసేసామో మనకు తెలియకుండా చిన్నప్పటి నుంచి, మళ్ళీ పెద్దయ్యాక ఇదంతా నిజమని ఎట్లా అనుకుంటున్నామో, ఇదంతా ఉచిదేనని మనస్సుకు చెప్పుకుంటా ఉండి నిజమైన తత్వాన్ని నిజంగానే ఉంటూ తామరాకు మీద నీటి పొట్టులాగా ఉండమంటున్నాడు. వద్దు అనుకుంటే ఎట్ట కుదురుతుంది, కుదరదు కదా, మనుగడే సాగదు. కాబట్టి మిగుల ప్రయత్నంతో ఆ దేహాత్మ బుద్ధిని దునుమాడము. దేహమే నేనను మనస్సు పోగా మరల సంసార బంధం లేదు. ఈ శరీరం నేననే మనస్సు పోయింది. నేను ఆత్మస్వరూపాన్ననే మనస్సు వచ్చినప్పుడు ఏమైంది, బంధం లేదు, వాడు ముక్తుడే. ప్రయత్నాతని చెప్పుడుచే గొప్ప పండితులకు కూడా అనాది సంస్కార వాసనాజన్య దేహాత్మ బుద్ధి తదాత్మ్యాధ్యానమును కలుగజేయను గాన వాని ఎందు స్థిర ప్రయత్నడు కావలేను. ఎందుకొచ్చి ఇప్పుడు గొప్ప పండితుడైనా సరే అనాది సంస్కార వాసనాజన్య, అనాది అంటే ఇప్పుడు మొట్టమొదటి తల్లి గర్భంలోంచి బయటకు వచ్చాక అనాది సంస్కారజన్య దేహాత్మ బుద్ధి ఎప్పుడైతే వచ్చిందో అది తాదాత్మాధ్యాసము, అదే నేనని, ఏంటి శరీరమే నేననే భావన వచ్చింది. ఎప్పుడు వచ్చింది, గొప్ప పండితుడైనా సరే అనాది నుంచి వచ్చింది, మొదల నుంచి వచ్చింది. కలుగుజేయను కాబట్టి స్థిర ప్రయత్నుడు కావాలని. ఎట్లా స్థిర ప్రయత్నుడు అవుతావు, అహం బ్రహ్మాస్మి, బ్రహ్మ విద్య తెలుసుకుని, సృష్టి రహస్యం తెలుసుకుని, క్షంగానందం ఏదో బ్రహ్మానందం ఏదో ఇదంతా తెలుసుకుంటే అప్పుడు స్థిర ప్రయత్నం అవుతాడు. లేకపోతే ఎంత గొప్ప పండితుడైనా సరే ఆ దేహాత్మ బుద్ధితోనే ఉంటాడనమాట. అసద్యం అని చెప్పడితే సద్వివేకము లేని వారికి ఈ ప్రమాద బుద్ధి కలుగును. అసలు వివేకం ఉంటేనే మనం యుక్త విచక్షణ జ్ఞానంతో దేన్నైనా చేసుకుంటాం. ఇక్కడ ఏమంటున్నాడు, సద్వివేకము అంటే ఆ సత్పదార్థం, ఆ పరమాత్మతో కూడినది ఏదైతే ఉందో మనసుతో విచారించి ఆ వివేకం ఉంటే ఈ ప్రమాద బుద్ధి కలగదు. లేకపోతే ఈ శరీరమే నేను అనుకుని తాదాత్మ్యత చెందుతాడనమాట. మరియు చిత్తమే బంధమన విషయమును ఇట నిరూపించి. మరి చిత్తం అంటే ఏముంది, మన ఆలోచనలు అన్ని దాచుకుంటాం కదా చిత్తం అని, దానికి కూడా చిత్తశుద్ధి అనే పద్యం ఉంది కదా మనకి. కాబట్టి చిత్తమే బంధమన విషయమును ఇట నిరూపించి, ఈ విషయమును ఇతర శాస్త్రములు కూడా నొక్కి వక్కాణించుతున్నది. ఇంతవరకు విచారించుతూ వచ్చిన దానిని సారాంశం ఏమనగా అన్నమయ్య కోసం ఆత్మ కాదు. ఇంత మనం చెప్పుకుని 11 శ్లోకాల ద్వారా చెప్పుకుంటున్నాం కాబట్టి, చెప్పుకుంటున్నాం, ఇందులో ఉన్న తత్వాన్ని అవగాహన చేసుకున్నాం కాబట్టి అన్నమయ్య కోసం ఆత్మ కాదు. దాని యందు ఆత్మబుద్ధియే సకల అనర్థములకు కారణము కాన బ్రహ్మాత్మ బుద్ధియే శ్రేయస్కరము. ఈ విషయమున వేదాంత పంచదశ యందలి నిరూపణమును గాంచుడు. అన్నమయ్య కోసమే ఆత్మ, వేరుగా మరి ఒకటి లేదని కొందరు తలంచి సాధించుతారు. అది ఎందుకయ్యా అంటే ఎప్పుడైతే పరబ్రహ్మం వచ్చిందో వెంటనే మాయ ఎట్లా అయితే ఉందో ఇక్కడ ఎంత గొప్పగా చెప్తూ ఉన్నా సరే ఇంకొక వాళ్ళు ఏం చేస్తారు, కొందరు వాదిస్తారు అన్నమయ్య ఈ శరీరమే ఆత్మని చెబుతూ వాళ్ళు కూడా ఏం చేస్తారు, సంస్కృత శ్లోకాలను చెప్పుకొచ్చి వీళ్ళని పక్కదారి పట్టిస్తారన్నమాట. దానికి చెప్తున్నాడు అన్నమాట ప్రమాణం. సవాయేష పురుషోన్నర సమయ, అన్నరస స్వరూపముకు కోసమే పురుషుడు అని వాళ్ళు సంస్కృతంలో చెప్తారు. ఆత్మైవ దేహమయ, ఆత్మయే దేహ స్వరూపము ఇత్యాది శృతివాక్యములను కూడా ఉదహరించరు. అదిగో శృతుల్లో చెప్పారు, ఈ మాటలు ఉన్నాయని చెప్పి కూడా వాళ్ళు ఉదాహరణగా చెప్తారు. వేదాంత పంచదశి విరోచనస్య సిద్ధాంతం ప్రమాణం ప్రతిజ్ఞరే. అన్నమయ్య కోసమే ఆత్మయని విరోచనుడు సిద్ధాంతీకరించను. ఒక విరోచనుడు అనే అతను సిద్ధాంతీకరించాడు. అన్నమయ్య కోసమే ఆత్మని, కనిపించే శరీరమే ఆత్మని చెప్పుకొచ్చాడు. దానిని అనుసరించి తన మత ప్రవర్తకులు సిద్ధాంతీకరించారు. మళ్ళీ వాళ్ళకు ఒక గ్రూప్ ఉంటుంది కదా, వాళ్ళందరూ ఏం చేశారు, తన మత ప్రవర్తకులు ఆ మతాన్ని ఎవరైతే వృద్ధిలోకి తీసుకురావాలనుకుంటారో వాళ్ళు కూడా సిద్ధీకరించారు. మరికొందరు దీని యందు ఎలాంటి
దోషమును చూపురి. దాని యందు మరికొంతమంది ఏం చేశారు, దోషాన్ని చూపించారు. ఎట్లా? జీవాత్మ నిర్గమే దేహ మరణ శాస్త్ర దర్శనాత్ దేహాదరిక్త ఏవాత్మ. జీవాత్మ వెళ్ళిన తరువాత దేహ మరణము సంభవించుతున్నది. శరీరం శిథిలం అయిపోతుంది కదా జీవాత్మ వెళ్ళిపోయాక. కాన ఆత్మ దేహాతిరిక్తము, దేహానికంటే వేరుగా ఉందని ఇంకొక వాళ్ళు చెప్పుకోవచ్చు. ఇంకొక వాళ్ళు ఎవరు? వీళ్ళే వేదాంతులే చెప్పుకొస్తారు. ఈ ప్రకారము అన్నమయ కోశ ప్రకరణ ప్రారంభము చేసుకొని తత్కార్యములు, తదస్థిరత్వము, ఆత్మకు దేహ విలక్షణత్వము మొదలగు విషయములను వివరించిన. ఇకను బ్రహ్మాత్మ బుద్ధి ప్రయోజనమును చూడుడు వేదాంత పంచదశి చెప్తోందన్నమాట. ఇవాళ సత్సంగంలోనండి విరోచనుడు అతయాసను చిత్రీకరించాడు. ఏంటది? ఈ శరీరం ఆత్మని. తర్వాత వేదాంతం వాళ్ళు ఏం చెప్పుకొచ్చారు, ఈ దేహం ప్రాణం పోయాక ఆత్మ జీవాత్మ వెళ్లిపోయాక ఈ శరీరం నశించిపోతుంది కదా. శరీరం ఎట్లా అవుతుంది? అన్నమయ కోసం మార్పు చెందేదే కదా. ఇది ఆత్మ కాదని మనం చెప్పుకుంటున్నాం. కానీ విరోచనుడు వాళ్ళ ప్రవర్తకులు ఇది ఆత్మ అన్నారు. తర్వాత ఏం చెప్పుకొచ్చారు, ఈ శరీరం వెళ్ళిపోతుంది, మీరు ఆలోచించుకోండి. వాళ్ళు అట్లా చెప్పారు, వీళ్ళు ఇట్లా చెప్పారు, కాబట్టి మీరు దీని తత్వాన్ని అవగాహన చేసుకోండి అని చెప్పుకొచ్చి వీళ్ళు వేదాంత పంచదశలో కూడా చెప్తున్నారు. దేహాత్మ జ్ఞాన అవజ్ఞానం దేహాత్మ జ్ఞాన బాధకం ఆత్మన్యేవ భవేద్యస్య స నేర్చన్నది ముచ్చటే. ఈ దేహము తానని ఎటుల తలంచుతున్నాడో అలాగున ఆ బ్రహ్మమే తానని దృఢముగా ఎరింగినేని అది ఏ అజ్ఞానాత్మక దేహబుద్ధిని నశింపజేయును. కాబట్టి ఈ శరీరమే నేను ఎట్లయితే అనుకుంటున్నాడో ఈ శరీరం నేను కాదని అన్నమయ కోశం ద్వారా తెలుసుకుని ఆ లోపల ఏదైతే సత్పదార్థం ఉందో ఆ బ్రహ్మమే నేననేది దేహాత్మ బుద్ధిని నశింపజేయటానికి మూల కారణం అన్నమాట. అతడు మోక్షకాముడు కాకపోయినను, మోక్షం కావాలనేది కాకపోయినా బంధ విముక్తుడు. ఎందుకని? బంధం ఎక్కడొచ్చింది? ఈ శరీరమే నేను అనుకుంటే బంధం వచ్చింది కదా. ఈ శరీరం నేను కాదు ఆత్మనే నేను అనుకుంటే బంధం పోయింది. ఈ విషయంలో ఆచార్య స్వామి వచనము భాష్యం. అహం మనుష్య ఇది దేహాత్మ విషయో యథాదృఢ ప్రత్యయ ఏవం ప్రత్యేగాత్మన్యేవ అహమేవం ఆత్మ ఏవ దేహాత్మత్వ జ్ఞాన భావనేన బ్రహ్మాహమస్మీతి జ్ఞానం యస్య జాయతే స విద్వానేచ్చన్నపి మోక్షే చ రహితోపి ముద్యతే. నేను మనుష్యుడను, నన్ను దేహాత్మ విషయం ఎట్లా దృఢమై ఉన్నదో, అదే ఈ శరీరమే నేననేది ఎట్లయితే దృఢమై ఉన్నదో ప్రత్యేగాత్మయందు అలాగున ఆత్మ ప్రత్యయము దృఢమగునప్పుడు దేహాత్మ బుద్ధి పోయి బ్రహ్మనైతునను జ్ఞానం ఎవరికి కలుగును అట్టి విద్వాంసుడు కోరకపోయినను ముక్తుడే. తెలిసి చేసినా తెలియక చేసినా తప్పు ఎట్లాగా అంటారో అట్లాగే ఈ దేహాత్మ భావన లేకుండా ఉన్నప్పుడు ప్రత్యేగాత్మ ఎందు ఏలాగున ఆత్మ ప్రత్యయము దృఢమగునప్పుడు ఆత్మే నేను అనుకునేది ఎప్పుడైతే మనస్సుకు దృఢమైపోయిందో అప్పుడు దేహాత్మ బుద్ధి పోయి బ్రహ్మనైతునను జ్ఞానం ఎవరికి కలుగునో, ఎవరికి కలుగుతుందో. జ్ఞానం అంటే ఎవరికి వాళ్ళకి కలిగేది. ఇది సత్సంగం చెప్పినా ఎవరన్నా ఉపన్యాసాలు చెప్పినా చెప్పటం వరకే, వాళ్ళు అనుభవించాల్సింది ఎవరికి వాళ్ళే. కాబట్టి ఆ జ్ఞానం ఎవరికి కలుగుతుందో అట్టి విద్వాంసుడు, వాడు పండితుడు అంటే శాస్త్రాలు చదివి సంస్కృతం వచ్చి వల్లివేసేవాడు కాదు. ఆ శరీరం అనే బుద్ధి పోయి ఆత్మనేననే స్థితి ఎవరికి కలుగుతుందో, ఆ జ్ఞానం కలుగుతుందో అట్టి విద్వాంసుడు కోరకపోయినను ముక్తుడే. ఇంకెందుకు, వాడు విడివడిపోయాడు కదా మనసుతో, కాబట్టి కోరకపోయినా కూడా వాడి ముక్తుడేనని చెప్పి మనకి అన్నమయ కోశం గురించి 11 శ్లోకాల ద్వారా మనకి తెలియజేశారు. తర్వాత ప్రాణమయ కోశం గురించి 2 శ్లోకాల ద్వారా చెప్తున్నారు అన్నమాట. కర్మేంద్రియైః పంచభిః అచింతః అయం ప్రాణః భవేత్ ప్రాణమయః తు కోశః ఏన ఆత్మవాన్ అన్నమయః అన్నపూర్ణాత్ ప్రవర్తతే అసౌ సకల క్రియాసు. ప్రాణమయ కోశము కర్మేంద్రియములు ప్రాణములు చేరి ప్రాణమయ కోశం అనబడును. ప్రాణమయ కోశం అంటే ఏంటి? కర్మేంద్రియాలు ప్రాణాలు చేరి ప్రాణమయ కోశం అనబడును. కోశం అంటే ఒక భాగం అని చెప్పుకున్నాం మనం అండి.
అన్నము చే నిండిన ఈ స్థూల దేహము ప్రాణమయ కోసము చేతనే ఆత్మసత్తై సమస్త క్రియలు ఎందును ప్రవర్తించుచున్నది. ఈ అన్నం చే నిండింది, అన్నం తిన్నాం, మరి దాన్ని పచ్చని ఎవరు చేస్తున్నారు? ప్రాణమయ కోసం ఉంటే ప్రాణం ఉచ్ఛ్వాస నిశ్వాసాల గమనం జరుగుతూ ఉంటే మనకంతా జరుగుతుంది. కాబట్టి మనకు భగవద్గీతలో కూడా ఏం చెప్పుకొస్తాడు? అహం వైశ్వ నడోభూత్వ ప్రాణినాం దేహమాశ్రిత ప్రాణాపాన సమాయుక్త పచామి అన్నం చతుర్విధం అంటాడు. అక్కడ నువ్వు తినే 4 రకాల పదార్థాలని అపానవాయువుతో ప్రాణవాయువుతో నేను పచనం చేస్తున్నానని చెప్తాడు. తను పచనం చేస్తున్నాడు కానీ ప్రాణవాయువు పచనం చేస్తుందని చెప్పటలా. తన ఆధ్వర్యంలో పనులన్నీ జరుగుతున్నాయని చెప్తున్నాడు. తానంటే ఎవరయ్యా అంటే ఆత్మ, అదే పరమాత్మ. కాబట్టి ఈ ప్రాణమయ కోసము చేతనే ఆత్మసత్తై సమస్త క్రియలందును ప్రవర్తించుతున్నది. అనగా అన్నమయ కోసమా ప్రాణమయ కోసమును ఆశ్రయించియే జీవించుతున్నది. శరీరం దేన్ని ఆశ్రయించింది? ప్రాణాన్ని ఆశ్రయించింది. అన్యోన్యంతర ఆత్మ ప్రాణమయ. ఈ శరీరము లోపల మరి ఒకటి ఉన్నది, అది ఏ ఆత్మ ప్రాణమయ కోసం అనబడను అను శృతి ప్రమాణమునందున ఈ ప్రాణమయ కోసమే ఆత్మయని కొందరు తలంపురు. ఇందాక విరోచనుడు సిద్ధీకరించాడు కదా అన్నమయ శరీరమే ఇదని. ఇక్కడ కొంతమంది హైరణ్య గర్భులు అని చెప్పే మతం ఉంది. వాళ్ళు ఏమంటున్నారు? ఈ ప్రాణమయ కోసమే ఆత్మ అంటున్నారు. కానీ ఇక్కడ మనకు దీంట్లో వివేక చూడమనిలో గాని మన అనుభవంలో గాని ప్రాణమయ కోసం కూడా ఆత్మ కాదు, వేరే ఉన్నదనేది మనకి అనుభవపూర్వకంగా ఉండబట్టి మనం ఇట్లా చెప్పుకుంటున్నామండి. కాబట్టి అన్నమయ కోసమా ప్రాణమయ కోసాన్ని ఆశ్రయించే ఉంది. అన్యోన్యంతర ఆత్మ ప్రాణమయ. ఈ శరీరం లోపల మరి ఒకటి ఉన్నది, అదే ఆత్మ ప్రాణమయ కోసం అనబడని కొంతమంది చెప్తున్నారు అనమాట. అను శృతి ప్రమాణం ఉన్నందున ఈ ప్రాణమయ కోసమే ఆత్మయని కొందరు తలంతులు. వీరలు ప్రమాణమునిచ్చిటిలో సమర్థులు కానీ, ఎట్లా సంస్కృతంలో చెప్పి వీళ్ళని మధ్య పెట్టి మాయబెట్టి చెప్పడానికి సమర్థులు కానీ, అర్థమును గుర్తెరింగి ప్రతిపాదించటంలో ప్రవీణులు కారు. అర్థాన్ని గుర్తెరింగి దాన్ని ప్రతిపాదించాలి, నిరూపించాలి. ఇదిగో శాస్త్రం, దీని అర్థం ఇది, ఈ అనుభవం ఇది అని ఎప్పుడైతే చెప్తారో వాళ్ళు ప్రవీణులు అవుతారు. వాళ్ళు అట్లా చెప్పలేరు. ఎందుకని? అక్కడ అది నిలవదు కాబట్టి. ప్రాణం ఆత్మ కాదు కదా, ఆత్మ వేరే ఉందని భగవద్గీత చెప్తోంది, మనకు తెలుస్తోంది కదా. అందుకని చెప్పి వీరు ప్రమేయులు కారు. వేదాంత పంచదశ ఎందు కూడా చెప్తున్నారు ఏమని? హైరణ్య గర్భాహ ప్రాణాత్మ వారి నష్ట్వేవ మూచిరే చక్షురాధ్యక్ష లోపేపి ప్రాణ సత్వేతు జీవతి. చక్షురాది ఇంద్రియములు లేకపోయినను ప్రాణముండుటే ఈ శరీరము జీవించి ఉండటం వలన ప్రాణమయ కోసమే ఆత్మ అని ఇట్లా హైరణ్య గర్భుల మతము. చక్షురాది ఇంద్రియాలంటే కళ్ళు లేకపోయినా, చెవులు వినిపించకపోయినా ప్రాణం ఉంది కాబట్టి ఈ శరీరం ఇదే, ఈ ప్రాణమయ కోసమే ఆత్మ అని హైరణ్య గర్భుల మతం వాళ్ళు అంటారన్నమాట. తర్వాత నా ఏవ ఆత్మ అపి ప్రాణమయ వాయు వికార గంత ఆగంత వాయువత్తు అంతః బహిః ఏషః యస్మాత్ కించిత్ క్వ అపి న వేత్తి ఇష్టం అనిష్టం స్వం వా అన్యం కించిన నిత్యం పరతంత్రః. ఇంకేం చెప్పుకొస్తున్నారు ఈ ప్రాణమయ కోశం గురించి? ఈ ప్రాణమయ కోశం కూడా ఆత్మ కాదు, ఇది వాయు స్వరూపము. ఇది ఎట్లాంటిది? వాయు స్వరూపం, గాలి లాంటిది. లోపల బయట సంచరించే స్వభావము కలది. ఇలా చెప్పుకున్నాం కదా, ఉచ్ఛ్వాస నిశ్వాసాల గమనాలని ప్రాణాపాన వాయువులతో జరుగుతోందనేది. ఇది కొంచెము కూడా ఎక్కడైనాను క్రియాప్రియములను గాని స్వకీయ పరకీయములు గాని తెలియజాలదు. ఈ ప్రాణమయ కోసం ఎట్లా ఉంటుంది? కొంచెం కూడా నాకు ఇది ఇష్టమని గాని ఇష్టం అని గాని ఏమీ లేదు. ఇది పరాధీనమైనది. ఇది కూడా ఎవరి చెప్పు చేతల్లో ఉంటుంది? లోపల ఉన్న ఆత్మ యొక్క చెప్పు చేతల్లో ఉంటుంది. కాబట్టి ఇది కూడా పరాధీనమైనదే. ఈ విషయమునంతయు ఆత్మ తెలియచున్నది. ఆత్మ ఇందుట చేతనే ఇది చైతన్యవంతమై ఉన్నది. ఈ ప్రాణము జడము. అది ఈ రహస్యం తెలుసుకోవాలని. ఈ ఆత్మ ఇందుడి చేతే ఇది చైతన్యవంతమై ఉంటుంది. ఏంటిది? ప్రాణం. ఈ ప్రాణము జడము. ఈ విషయము సుషుప్తిలో ఉన్నప్పుడును ప్రాణం ఉంది నేనని తెలియట్లేదు. ఎందుకని? అప్పుడు ప్రాణం ఉంది సుషుప్తిలో కూడా, కానీ నేను తెలియట్లే. ఎందుకని తెలియట్లా నీకు? అందుచే స్పష్టం ఇది ఆత్మ కాదు, ప్రాణమయ కోసం ఆత్మ కాదు. ఆత్మ సుషుప్తిలో ఉంది, ప్రాణం జరుగుతోంది. కానీ ఎవరు జరిగిస్తున్నారు ఇదంతా సుషుప్తిలో? మరి మనం ఉన్నామా? నేను అనుకునే ఈ శరీరం ఉందా? నేననే ఈ జీవభావన ఉందా? ఇదేమీ లేదు. కాబట్టి
ఈ విషయం సుషుప్తిలో ఉన్నప్పుడు ప్రాణముండియు నేనని తెలియటల్లా. అందుచే స్పష్టము కాన ప్రాణము కన్నా ఆత్మ వేరు. ఇందుచే ప్రాణమయ కోసము ఆత్మ కాదు. ఇందాకేం చెప్పుకొచ్చారు? అన్నమయ కోసము ఆత్మ కాదు, ఇప్పుడు ప్రాణమయ కోసం ఆత్మ కాదు. ఇంకా మనకు నిరూపిస్తున్నారండి ఫలానా మతం వాళ్ళు ఈ సంస్కృత శ్లోకాల ద్వారా ఇట్లా చెప్పారు, దీని అర్థం తెలుసుకోండి, ఇట్లా ఉండండి అని చెప్పి మనకు ఇంకా ఇంకా బాగా గొప్పగా ఈ శివచరణం అనే ఆయన వ్యాఖ్యానం రాసి మనకు చక్కటి అనువాదాన్ని ఇచ్చారనమాట. కాబట్టి ఇది ప్రాణమయ కోసం ఆత్మ కాదు. ఉపనిషత్తుల్లో ప్రాణ శబ్దము చైతన్యపరమై ప్రయోగింపబడుతున్నది. అప్పుడు ఆ శబ్దమునకు ముఖ్య ప్రాణమగు ఆత్మ ఏనని తెలియవలేను. అది మనం ఒక పుస్తకం చదువుకున్నామంటే, శాస్త్రం చదువుకున్నామంటేనండి, ఒక్కొక్క పదానికి రకరకాల అర్థాలు ఉంటాయి, నానా అర్థాలు ఉంటాయి. ఆ అర్థాన్ని మనం ఎక్కడ ఎట్లా ఉపయోగించాలో అట్లా ఉపయోగిస్తే అక్కడ మనకి అర్థం పూర్తిగా సమన్వయే అనుభూతంలోకి వస్తుంది. మరి అట్లా రాలేదనుకోండి, ఇప్పుడు వీళ్ళు చెప్పినట్టుగా ఆ మతం వాళ్ళు అట్లా చెప్పారు, ఈ మతం వాళ్ళు ఇట్లా చెప్పారు అనుకుంటావు గాని అసలు అక్కడ ఉన్నదేదో నీకు అవగాహన కాదు. ఇక్కడేం చెప్పుకొస్తున్నాడు? ఈ ప్రాణమయ కోసం ఆత్మ కాదని చెప్పి ఉపనిషత్తుల్లో ఏం చెప్పారు? ఈ ప్రాణ అనే శబ్దానికి చైతన్యపరమై ప్రయోగింపబడుతున్నది. ఆ చైతన్యం అని చెప్తోంది ప్రాణం అంటే. మరి చైతన్యం అంటే ఆత్మ కూడా చైతన్యమే కదా, మరి ప్రాణం చైతన్యం ఎట్లా అవుతుందంటే అక్కడ ఆ పదాన్ని అట్లా ఉపయోగించారు వాళ్ళు మహాత్ములు. మనం ఏం చేసుకోవాలి? దాని అర్థం ఎప్పుడు ఎట్లా దాన్ని మలుచుకుని చెప్పుకుని మన తత్వానికి ఆత్మజ్ఞానానికి అనువుగా ఉంటుందో దాన్ని అట్లా ప్రయోగించుకుంటే మనం దానికి సరిపోతుంది అనమాట. లేకపోతే ఏమవుతుంది? తింగిరి పింగిరి అయిపోయి అమ్మో అదేదో మనకు అర్థం కావట్లేదు అనే భావన వస్తుంది. కాబట్టి ప్రాణ శబ్దాను చైతన్యం కూడా ఒక అర్థం ఉంది. కానీ మరి చైతన్యం అంటే ప్రాణమా? కాదు. ప్రాణం అంటే ఏంటి? గాలి. అది ఎట్లాంటిది? జడమైంది. కాబట్టి వీటన్నిటికి అన్నిటికి మూలం ఏంటి? ఆత్మ. అప్పుడు ఆ శబ్దం మనకు ముఖ్య ప్రాణమగు ఆత్మ ఏనని తెలియవలేను. ముఖ్య ప్రాణం అవుతుంది దేనికి? ప్రాణ శబ్దానికి. ఆ ముఖ్య ప్రాణం ఎట్లా మనకు చెప్పుకున్నాం కదా మొన్న కూడా పద్యం, గాలి అందే పుట్టి గాలి అందే పెరిగి గాలి తెలియలేరు కదా నరులు, గాలి అందే ఆత్మ కలదు అదే తత్వము విశ్వదాభిరామ విందవేమ అని మనకి వేణమయ్యకు చెప్పకుండా చెప్పారు. కానీ మనం ఏమనుకుంటున్నాం? ఈ గాలి 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 అనుకుంటున్నాం, కానీ గాలి కాదు. గాలి అందే ఆత్మ కలదు అదే తత్వం, అదే ఆత్మ. అదే తత్వం అంటే తత్వత్వం అంటే అదే నేనని ఎవరికి వాళ్ళు తెలుసుకోవాలని. కాబట్టి ఇక్కడ అన్నమయ కోసం ఆత్మ కాదు, ప్రాణమయ కోసం ఆత్మ కాదు. తర్వాత మూడోది మనోమయ కోసం గురించి 17 శ్లోకాల ద్వారా తెలియజేస్తున్నారండి. తర్వాత సత్సంగంలో చెప్తున్నామమ్మా. అందరికీ నమస్కారం అండి. అందరికీ నమస్కారం అండి. అన్నమయ కోసం